మీకు పర్సనల్గా ఎవరైనా ఇన్స్పిరేషన్ ఆర్ రోల్ మోడల్ ఎవరైనా ఉన్నారా సార్? రకరకాల దీంట్లో రకరకాల నాకు జనరల్గా ఎవరైనా కష్టపడి పైకి వస్తే బాగా ఇష్టం. బేసిక్గా నాకు జయప్రకాష్ నారాయణ గారు అంటే నాకు రోల్ మోడల్. నేను దేవుడిని నమ్మను కానీ దగ్గరగా ఆ స్థానంలో పెట్టుకుంటాను ఆయన. అండ్ ఎనీవన్ లైక్ రామోజీరావు గారు, పేపర్ బాయ్ దగ్గర నుంచి ఒక పేపర్ టైకూన్ వరకు వచ్చారంటే ఆయన ఇమీడియట్గా ఒక ఇది వచ్చేస్తుంది. ఎనీవన్ అదంతే, అంటే ఆ రేంజ్ వరకే వెళ్ళాల్సిన అవసరం లేదు. చిన్నవి కూడా నాకు ఎంత ఇదిగా అనిపిస్తుందో. మా మణికొండలో ఉంటాం, జూబ్లీ హిల్స్ నుంచి నార్ని రోడ్ దిగి మణికొండకి వెళ్తూ ఉంటే అక్కడ సారీ ఆ ఏరియాలో కాదు, పంచవటి కాలనీలో మాకు ఒక చిన్న సైట్ ఉంది. అక్కడ ఎవరు ఉండరు, నేను మీద ఒక్కొక్క ఆఫీస్ వస్తున్నాయి. సో 4-5 సంవత్సరాల నుంచి రోజు వెళ్తూ ఉంటాం. అక్కడ ఒక్క ఆఫీస్ మాత్రం ఉన్నప్పుడు ఒక అతను వచ్చి ఒక చిన్న కొట్టు, ఎంత చిన్న కొట్టు అంటే అతను కొట్టు ఎంత సైజు ఉంటుంది, అందులో ఫ్లాస్క్లో టీ తీసుకొచ్చి పెట్టి 4-5 సిగరెట్ ప్యాకెట్లు పెట్టి ఒక 4-5 వక్కపొడి ప్యాకెట్లు పెట్టాడు. అసలు ఒక్క ఆఫీస్ ఉన్నప్పుడు ఆ ఫ్లాస్క్లోనే టీ ఇచ్చేవాడు. ఫ్లాస్క్ అయిపోతే మళ్ళీ ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుని ఇచ్చేవాడు. ఇప్పుడు ఇది జరిగి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయింది. ఇప్పుడు చూస్తే బడ్డీ కొట్టే ఈ మాత్రం సైజ్ బడ్డీ కొట్టుకు వెళ్ళింది. బట్ కంటిన్యూస్ రష్ ఉంటుంది అక్కడ. 2 కార్లు ఒకేసారి వెళ్తే వెళ్ళలేవు, జనాలు హార్న్ కొట్టి జనాలు తప్పించుకొని వెళ్ళాలి. తను చూసినా నాకు ఇన్స్పిరేషన్ కిందే ఉంటుంది. ఉద్యోగాలు లేవు, నిజంగా ఉద్యోగాలు లేవు, బట్ అందిపుచ్చుకుంటే చాలా అవకాశాలు ఉన్నాయి. అవకాశాలను యూజ్ చేసుకుని ఎవరిని చూసినా నాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. అండ్ మా సినిమా ఫీల్డ్ వరకు వస్తే నాకు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అంటే చాలా ఇది. అంటే బేసిక్గా నేను భయిస్తుంది, నేను ఎక్కువ రిస్క్ తీసుకోను, చాలా క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకుంటాను. అక్కడ తీసుకున్నా. ఆయన అంటే అసలు మీకు తెలియకపోవచ్చు అంజీ సినిమా తర్వాత హీ వాజ్ కంప్లీట్లీ డౌన్. మొత్తం అప్పుల్లోకి, అరుంధతి అప్పుల్లో ఉండి స్టార్ట్ చేసి 5 కోట్లు 4 కోట్లు 5 కోట్లు అనుకున్న ప్రాజెక్టు జస్ట్ దాన్ని బెస్ట్గా చేయడానికి ఇంకా అప్పులు చేసి ఆ సినిమా అంటే అంత పిచ్చి ప్యాషన్ ఉన్నవాళ్ళు నేను ఇప్పటి వరకు ఎవరిని చూడలేదు. నేను అంత ధైర్యం చేయలేను, డెఫినెట్గా చేయలేను. సో ఆయన అంటే చాలా చాలా గౌరవం. Hi India Glitz viewers, this is Anisha. Please subscribe to IG Telugu for more interviews, gossip, news and much more.